Good morning students. Today we will continue the concept from HTML లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇమేజ్ గురించి మనం మాట్లాడదాం. సో ఇమేజెస్ ఏంటి, ఇమేజెస్ వల్ల మనకి ఈ HTML పేజ్ని ఎంత అట్రాక్టివ్గా డిజైన్ చేయగలము అనేది ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇమేజ్ గురించి ఇక్కడ ఇస్తున్న డెఫినేషన్ చూడండి. వైల్ డిజైనింగ్ ఏ వెబ్ పేజ్ ఇమేజెస్ ప్లే ఏ వైటల్ రోల్. ఏంటంటే మంచి కీ రోల్ ప్లే చేస్తున్నాయి ఇమేజెస్ అనేవి. నెక్స్ట్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్కి మనకి వెనకాల ఒక ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు. చాలా వెబ్సైట్స్ ఈరోజు మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి వెబ్సైట్ వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక ఇమేజ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా క్లిక్కబుల్ ఇమేజెస్, ఓకేనా. క్లిక్కబుల్ ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అక్కడి నుంచి వేరే వెబ్ పేజ్కి కనెక్ట్ అవ్వటం అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం, ఓకేనా. ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అంతకుముందు మనం ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసాం, లింక్స్ దగ్గర డిస్కస్ చేసాం. ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే వేరే డాక్యుమెంట్కి మనం ఎలా వెళ్ళాలనేది మనం అంతకుముందు చూసాము, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యాజ్ అన్ ఇమేజ్ మ్యాపింగ్. మనం ఒక ఇమేజ్ని మ్యాప్ చేయొచ్చు. ఈ మ్యాపింగ్ గురించి నేను నెక్స్ట్ అంటే దీని తర్వాత కాన్సెప్ట్లో చెప్తాను, ఎలా మ్యాప్ చేయొచ్చు ఏంటి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో డిస్కస్ చేద్దాము. అక్కడ మీకు దీనికి కంప్లీట్ డిస్కషన్ అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందట. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ద ఇమేజ్ లోడింగ్ టైం. సో లోడింగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుందంట. ఎందుకని లోడింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే ఒక విషయం గమనించండి. ఆ ఇమేజ్ అనేవి ఎక్కడ లొకేషన్ అనేది ఉంటే ఆ లొకేషన్ బట్టి లోడింగ్ టైం అనేది ఉంటుంది. ఒకవేళ ఆ ఇమేజ్ అనేవి ఇంటర్నెట్లో కనుక ఉంటే కనుక అక్కడి నుంచి లోడ్ అవ్వటం అనేది కొంత టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఆ ఇమేజ్ అనేవి మీ సిస్టంలో ఉంటే కనుక కొంత టైం వేరియేషన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 టైం వేరియేషన్స్ అనమాట. ఈ 2 టైం వేరియేషన్స్ అనేవి మనకి ఇమేజ్ లోడ్ అవ్వటంలో మనం చూస్తాం, ఓకేనా. ఏంటంటే బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ద ఇమేజ్ లోడింగ్ టైం. ఇక్కడ చూడండి, ఇది ఒక పాయింట్ అనుకుంటే ఇంకొక పాయింట్ ఇష్యూ ఏంటి చెప్తున్నారు చూడండి. నాట్ ఆల్ బ్రౌజర్స్ ఏమంట సపోర్ట్ ఆల్ ఆఫ్ ద ఇమేజెస్ ఫార్మేట్. సో ఇమేజెస్ ఫార్మేట్స్ అనేవి 2 ఉన్నాయి, ఓకేనా. మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఆల్రెడీ. మోస్ట్ వెబ్ డెవలపర్స్ యూజ్ .jpg, ఓకేనా. .jpeg అంటే మనకి ఫుల్ ఫామ్ ఇంతకుముందు నేను క్లాసుల్లో కూడా డిస్కస్ చేశాను మీతో, ఓకేనా, ప్రీవియస్ సెమిస్టర్లో. .jpeg ఫుల్ ఫామ్ ఏంటయ్యా అంటే జాయింట్ ఫోటోగ్రాఫ్స్ ఎక్స్పర్ట్స్ గ్రూప్, ఓకేనా. జాయింట్ ఫోటోగ్రాఫ్ ఎక్స్పర్ట్స్ గ్రూప్, ఓకేనా. ఇది మోస్ట్ వెబ్ డెవలపర్స్ ఈ జేపీజీ ఫార్మేట్నే ఇమేజ్గా వాడుకుంటుంటారు. దాంతోపాటుగా ఇంకొక ఫార్మేట్ ఉంది .gif అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ ఫర్ ఇమేజ్. సో దీస్ 2 ఫార్మేట్స్ యూజ్డ్ బై ద వెబ్ డెవలపర్స్ టు డెవలప్ ద డిఫరెంట్ వెబ్ పేజెస్ కంటైనింగ్ ఇమేజెస్, ఓకేనా. ఇమేజ్తో మనం ఒక వెబ్ పేజెస్ని డెవలప్ చేయాలంటే కనుక మనకి .jpg .gif అనే ఈ ఫార్మేట్ల ద్వారా మనం చేసుకుంటాం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు వస్తున్న ట్యాగ్ ఏదైతే ట్యాగ్ ఉందో ద img ట్యాగ్ కనబడుతుందా. దిస్ ఈజ్ ద ఇమేజ్ ట్యాగ్. ఈ ఇమేజ్ ట్యాగ్ ద్వారానే మనం ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. ఈ ఇమేజ్ ట్యాగ్ ద్వారానే మన ఇమేజ్ని ఒక వెబ్ పేజ్లో ఎలా సెట్ చేసుకోగలం అనేది మనం చెక్ చేయొచ్చు. చూద్దాం ఇక్కడ. అయితే ఇక్కడ ఏమన్నాడు, ద img ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్క్లూడ్ ఇమేజెస్ ఇన్ యువర్ HTML పేజ్. ఒక HTML పేజ్లోకి మనకి ఈ ఇమేజ్ ట్యాగ్ వాడుకుని, ఓకేనా, ఈ ఇమేజ్ ట్యాగ్ వాడుకుని ఇమేజ్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు ఒకటి మనం చూసాము. అయితే బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక్కడ బాడీ ట్యాగ్కి, ఓకేనా, యాట్రిబ్యూట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు URL అన్నాడు, బాడీ అన్నాడు. అంటే ఏంటి, సెట్స్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ పేజ్ టు యూజ్ ద గివెన్ ఇమేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు మనం ఆ URLలో ఏదైనా ఒక అడ్రస్ పెట్టామనుకోండి, అంటే ఇమేజ్ అడ్రస్ పెట్టామనుకోండి, లొకేషన్ పెట్టామనుకోండి, సేమ్ ఇక ఆ బాడీ ఇమేజ్ మొత్తానికి అంటే ఆ వెబ్ పేజ్ మొత్తానికి ఆ ఇమేజ్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ చూడండి, కింద ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. బాడీ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు సి యూజర్స్ పబ్లిక్ పిక్చర్స్ శాంపుల్ పిక్చర్స్లో penguins.jpg అనే ఒక ఇక్కడ ఇమేజ్ ఏంటి, అసలు
పెంగ్విన్స్ డాట్ జేపీజీ అనే ఇమేజ్. ఓకేనా, ఎక్కడున్నది లొకేషన్ అంటే సి యూజర్స్లో, పబ్లిక్లో, పిక్చర్స్లో, శాంపుల్ పిక్చర్స్లో ఆ ఇమేజ్ ఉండటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని సెట్ చేసి ఇలా సెట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది మనకి, ఓకేనా, ఆ ఇమేజ్ అనేది మనకి ఆ వెబ్ పేజ్ యొక్క సిస్టమ్ బ్యాక్గ్రౌండ్గా మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, అందరికీ అర్థమవుతుంది కదా. రైట్, చూడండి, ఇంకా ఇప్పుడు మనకి ఇమేజ్ అనే ట్యాగ్ గురించి మనం మాట్లాడదాము. ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు యూఆర్ఎల్. ఓకేనా, ఎస్ఆర్సి అంటే ఇక్కడ మనకి యాట్రిబ్యూట్ డిస్క్రిప్షన్ అని చెప్పి ఒక టేబుల్ ఇచ్చారు. ఓకేనా, ఈ యాట్రిబ్యూట్ డిస్క్రిప్షన్ అనే టేబుల్లో ఎస్ఆర్సి అంటే ఏంటంటే సోర్స్ అనమాట. ఓకేనా, స్పెసిఫై ద యూఆర్ఎల్ ఆఫ్ ద ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది ఆ అడ్రస్ మొత్తాన్ని చెప్పడానికి ఎస్ఆర్సి అనే యాట్రిబ్యూట్ని వాడుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడంటే హైట్ విడ్త్ ఏంటంటే హైట్ విడ్త్ ఏం చేస్తుంది, స్పెసిఫై ద హైట్ ఆఫ్ ద ఇమేజ్, స్పెసిఫై ద విడ్త్ ఆఫ్ ద ఇమేజ్, హైట్ ఆఫ్ ద ఇమేజ్, విడ్త్ ఆఫ్ ద ఇమేజ్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆల్రెడీ హైట్ ఈక్వల్ టు ఎన్ అన్నాడు. ఓకేనా, పొరపాటున ఇక్కడ హైట్ ఈక్వల్ టు ఎన్, మళ్ళీ హైట్ ఈక్వల్ టు ఎన్ అనే ఉంది, విడ్త్ అది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలైన్ ఈక్వల్ టు ఏమన్నాడు, స్పెసిఫై ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్ కంటెంట్స్. ఓకేనా, అసలు ఆ ఇమేజ్ రైట్ సైడ్నా లెఫ్ట్ సైడ్నా సెంటర్లో ఉండాలా అనేది ఏ యాట్రిబ్యూట్ చెప్తుంది, ఎలైన్ అనే యాట్రిబ్యూట్. ఓకేనా, ఇంకా ఇక్కడ మనకి గమనిస్తే కనుక యూజ్ మ్యాప్. ఓకేనా, యూజ్ మ్యాప్ ఈక్వల్ టు యూఆర్ఎల్ అని ఉంది. ఓకేనా, నేను చెప్పాను ఆల్రెడీ, స్పెసిఫై ద క్లయింట్ సైడ్ ఇమేజ్ మ్యాప్ టు యూజ్. ఓకేనా, క్లయింట్ సైడ్ ఇమేజ్ అనేది ఎలా ఉండదో అది మనకు అక్కడ చూడబోతున్నాము. సరే, ఇదంతా డిస్కషను. ఓకేనా, ఇమేజ్ మనం వెబ్ పేజ్లో కనుక తీసుకొచ్చుకోవాలనుకుంటే, ఒక ఇమేజ్ని ఒక వెబ్ పేజ్లో సెట్ చేయాలనుకుంటే కనుక వాట్ ఈస్ ద ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్. ఈ ఇమేజ్ ట్యాగ్ వాడుకుని మనం ఒక వెబ్ పేజ్లో ఇమేజ్ని సెట్ చేయగలం. సరే, చూద్దాము. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఉంచాను ఆల్రెడీ. ఓకేనా, ఆ ప్రోగ్రామ్ని ఎలా చేయాలి అంటే నేను చెప్తున్నాను. చూడండి ఆ ప్రోగ్రామ్ ఎలా ఉందో, ఇమేజ్ ఎగ్జాంపుల్. రైట్, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ చూడండి. ఓకేనా, HTML ట్యాగ్, ఓపెన్ ట్యాగ్. నెక్స్ట్ హెడ్ సెక్షన్ స్టార్ట్ అయింది. దిస్ పేజ్ ఇంప్లిమెంట్స్ కలర్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా, ఉందంట, చూద్దాం. బ్యాక్గ్రౌండ్ విత్ ఇమేజ్ ఏంటంట, బాడీకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెట్ చేశారు. ఎలాగ సెట్ చేశారని చూద్దాం. ఓకేనా, బాడీ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ C:, చూడండి, C:, యూజర్స్, పబ్లిక్, పిక్చర్స్, శాంపుల్ పిక్చర్స్, టులిప్స్ డాట్ జేపీజీ అని ఉంది. ఓకేనా, సరే చూద్దాం అసలు ఈ అడ్రస్ని ఇక్కడికి ఎలా తీసుకురావాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ దీన్ని నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసేసి ఎంటీగా ఉంచుతాను. ఆ ఇమేజ్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఆ ఇమేజ్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలంటే, ఓకేనా, మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ పిక్చర్స్ కనబడుతుందా, ఇక్కడ పిక్చర్స్ అనేది ఒకటి ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో శాంపుల్ పిక్చర్స్ కనబడుతుంది కదా, శాంపుల్ పిక్చర్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. సపోజు నేను ఈ ఫ్లవర్ని ఏంటిది క్రిసాంతమే ఏదో ఉంది, ఈ ఫ్లవర్ని నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా పెట్టాలనుకుంటున్నాను. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని మనం ఏమని చెప్తామంటే అడ్రస్ బార్ అంటాం. ఓకేనా, ఓకేనా, ఈ ఫైల్ లొకేషన్ మనం కాపీ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ మౌస్తో క్లిక్ చేయండి. ఓకేనా, మౌస్తో అక్కడ క్లిక్ చేయండి. అక్కడ మౌస్తో క్లిక్ చేసిన తర్వాత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లైబ్రరీస్, పిక్చర్స్, శాంపిల్ పిక్చర్స్ అని ఉంది. ఎప్పుడైతే ఇక్కడ మౌస్తో క్లిక్ చేస్తారో చూడండి అడ్రస్ కనబడుతుంది. సో లాస్ట్లో ఓకేనా ఒకసారి కర్సర్తో క్లిక్ చేసిన తర్వాత ఒక స్లాష్ పెట్టండి. స్లాష్ పెడితే మనకి ఇమేజ్ పేరేంటి, CHRYSA అని ఉంది కదా. ఓకేనా, కీబోర్డ్లో డౌన్ యారో ప్రెస్ చేయండి. కీబోర్డ్లో డౌన్ యారో ప్రెస్ చేస్తే చూసారు కదా అక్కడ వచ్చింది. ఇప్పుడు మౌస్తో ఓకేనా దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో అయితే ఇక్కడ రైట్ క్లిక్ తీసుకుని కాపీ అనండి. రైట్ క్లిక్ తీసుకుని కాపీ అనండి. కాపీ అన్న తర్వాత ఈ కాపీ చేసిన ఈ అడ్రస్ లొకేషన్ని నా ఎడిట్ ప్లస్ ఓపెన్ చేసి ఈ డబుల్ కోట్స్ మధ్యలో అంటే బ్యాక్గ్రౌండ్ డబుల్ కోట్స్ మధ్యలో ఓకేనా ఇక్కడ Ctrl+V అనండి. ఓకేనా, ఒకసారి Ctrl+S సేవ్ చేయండి. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకి ఎలా ఉందనేది అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, సేవ్ చేస్తా. ఇది బాడీకి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ని సెట్ చేస్తా. ఇంకా ఇమేజ్ ట్యాగ్ గురించి చెప్పలేదు నేను. ఓకేనా, చూద్దాం. H1 ఈక్వల్ టు ఇమేజ్ విత్
పారాగ్రాఫ్ అంటే ఇక్కడ కొన్ని సెక్షన్లు రాయిపోతున్నా. ఇదేంటంటే ఇది పారాగ్రాఫ్, ఇది ఇమేజ్కి బార్డర్ ఎట్లా అప్లై చేయాలి, అలాగే ఇమేజ్ని ఎలా రీసైజ్ చేయాలి, అలాగే ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ లింక్ ఎక్కడికి కంట్రోల్ వెళ్తుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. రైట్, చూద్దాము. చూడండి, ఫస్ట్ది ఇమేజ్ విత్ పారాగ్రాఫ్ని పారాగ్రాఫ్ తర్వాత ఒక ఇమేజ్ ఎలా సెట్ చేయాలో చూడండి. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను, ఐఎంజీ స్టార్ట్ అయింది. చూడండి ఏంటి ఇక్కడ ఐఎంజీ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ, ఇమేజ్ ట్యాగ్ అని చెప్పాను కదా. అందులో యాట్రిబ్యూట్స్ చూడండి, ఎస్ఆర్సి అంటే సోర్స్ అనమాట. అంటే ఆ ఇమేజ్ అనేది ఎక్కడ ఉన్నదో ఆ లొకేషన్ రాయడం. ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, ఓకేనా. మీరు ఒకసారి డిస్కస్ చేస్తే కనుక, అంటే మీరు మరలా ఒకసారి చూస్తే చూడండి, ఓకేనా. మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇందులో పిక్చర్స్ అనేది క్లిక్ చేస్తే శాంపుల్ పిక్చర్స్ ఉంటాయి, ఓకేనా. ఏదో ఒక అంటే ఈ పిక్చర్సే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన పిక్చర్స్ మీ సిస్టంలో ఇంకా ఉన్న పిక్చర్స్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇమేజెస్గా, ఓకేనా. రైట్, చూద్దాము. ఇప్పుడు విషయం గమనించండి. ఇక్కడ రైట్ ఇమేజ్ ట్యాగ్కి ఎస్ఆర్సి రాశాను. ఎలైన్ ఈక్వల్ టు ఏం రాశాను, ఎలైన్ ఈక్వల్ టు రైట్ అంటే రైట్ సైడ్ వైపున, అంటే ఇటు పక్కకు వచ్చేటట్లుగా రైట్ సైడ్ వైపున వస్తుంది. దాని విడ్త్ 50, హైట్ 50, ఓకేనా. తర్వాత చూడండి, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అని చెప్పి పారాగ్రాఫ్ని బిఆర్ ట్యాగ్ ఇవ్వకపోతే ఏమైపోద్ది, అంతా ఒకే లైన్లో వచ్చేస్తుంది టెక్స్ట్. సో ఇక్కడ మనం 2 లైన్స్లో రాసినా కానీ, ఓకేనా, బిఆర్ ట్యాగ్ ఇస్తేనే నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. ఇమేజ్ విత్ టెక్స్ట్ అలైన్మెంట్ యాజ్ పారాగ్రాఫ్, ఓకేనా. రాసిన తర్వాత ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి ఏం చేశాను, సెక్షన్ డివైడింగ్ కోసం ఒక హెచ్ఆర్ అంటే ఒక హారిజంటల్ లైన్, ఓకేనా, రాశాను. నెక్స్ట్ చూడండి, H1 బార్డర్ H1 గమనించండి. ఇప్పుడు ఇమేజ్ ఎస్ఆర్సి అని చెప్పి మళ్ళీ ఇంకొక ఇమేజ్ తీసుకున్నా. అట్లా ఈ ఇమేజ్కి ఏం చేయబోతున్నాను చూడండి. ఈ ఇమేజ్ తీసుకున్నాను, ఈ ఇమేజ్ తీసుకుని అలైన్మెంట్ రైట్ సైడ్ చేశాను, విడ్త్ 50 చేశాను, హైట్ వచ్చి కొద్దిగా పెంచా 70, ఓకేనా. ఈ ఇమేజ్ చుట్టూ బార్డర్ ఇచ్చా 10, ఏంటి ఈ ఇమేజ్ చుట్టూ బార్డర్ ఇచ్చా, ఆ బార్డర్ 10, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని బ్రేక్ లైన్స్ అంటే బిఆర్ ట్యాగులు ఎక్కువ రాశాను, ఎందుకంటే సపరేషన్ కోసం బిఆర్ ట్యాగులు రాశాను, నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ హెచ్ఆర్ హారిజంటల్ లైన్, తర్వాత H1 గురించి మళ్ళీ ఇంకొక H1 వేస్తే రీసైజ్ అంటే ఇమేజ్ని సైజ్ తగ్గించడం ఎలాగనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రైట్, ఒక ఎస్ఆర్సి అంటే ఒక ఇమేజ్ తీసుకున్నాను, మరలా సోర్స్ ఫైల్, ఓకేనా. దాని ఎలిమెంట్ రైట్ సైడ్ తీసుకున్నాను. విడ్త్ ఏం చేశానంటే ఈసారి 90 తీసుకున్నాను, విడ్త్ పెంచాయి ఈసారి, ఓకేనా. రీసైజ్ అంటే ఏంటి, ఆ ఇమేజ్ యాక్చువల్ సైజ్ నుంచి మనం మార్చి పెట్టడం అనమాట. సో ఇక్కడ ఇంకొక కొత్త అట్రిబ్యూట్ గురించి మనం మాట్లాడదాం. ALT ఈక్వల్ టు ఇమేజ్, ఓకేనా. ALT ఈక్వల్ టు ఇమేజ్ అంటే మీనింగ్ ఏంటంటే, ALT ఈక్వల్ టు ఇమేజ్ అంటే ఆల్టర్నేటివ్. ఒక్కొక్క బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఇమేజ్ని డిస్ప్లే చేయలేదు, ఓకేనా. అంటే కొన్ని బ్రౌజర్లు సపోర్ట్ చేస్తే, కొన్ని బ్రౌజర్లు సపోర్ట్ చేయవు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది రాయకపోతే కనుక అక్కడ ఇమేజ్ ఉందా లేదా ఇంకేమైనా ఉందా అనేది మనకు తెలియదు. అప్పుడు ALT ఈక్వల్ టు ఇమేజ్ అని పెట్టామనుకోండి, ఒకవేళ ఇమేజ్ డిస్ప్లే అవ్వకపోతే ఏం కనిపిస్తుందా అంటే మనకి ఆ ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో ఏమి సెట్ చేసాము అంటే ఇమేజ్ ఉంది అన్నట్టుగా మనకి తెలుసుకోవడానికి కోసం ఒక సజెషన్ కోసం దాన్ని అక్కడ పెడతాం అనమాట. అట్లాగే బిఆర్ ట్యాగులతో మళ్ళీ నేను స్పేసింగ్ ఇచ్చాను, మరలా ఒక హారిజంటల్ లైన్ రాశాను. ఈసారి లాస్ట్ ఇంట్రెస్టింగ్ అని చూడండి, ఏంటంటే ఒక హైపర్ లింక్ రాస్తున్నాను. ఏంటి ఆ హైపర్ లింక్ రాయడానికి కోసం మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి ఆ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ ఏ అని చెప్పి HREF అని చెప్పి ఇక్కడ ఏదో ఒక sample.html ఏంటి sample.html అనే ఒక వెబ్ పేజ్ని నేను ఇక్కడ సెట్ చేశాను. ఏంటది sample.html, ఓకేనా. అది ఎక్కడ ఉంది, సి యూజర్స్లో ఈ ఫైల్లో డెస్క్టాప్ మీద ఉందంట, ఓకేనా. ఎందుకని ఈ HREF యాంకర్ ట్యాగ్ పెట్టాను రా అంటే, ఇక్కడ చూడండి కింద మళ్ళీ ఇమేజ్ ట్యాగ్ రాశా. ఇమేజ్ అంటే ఈ యాంకర్ ట్యాగ్ ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ అయింది, అంటే ఇట్లా క్లోజ్ అయింది అనమాట. ఈ యాంకర్ ట్యాగ్ మధ్యలో ఇంకో కొత్త ట్యాగ్ ఏం రాశాను, ఇమేజ్ ట్యాగ్ రాశా, రైట్. ఈ ఇమేజ్ ట్యాగ్ ఎందుకని రాశాను, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఈ లింక్కి కనెక్ట్ అయ్యేటట్టుగా నేను సెట్ చేశాను అనమాట. అది ఎలాగనేది కూడా చూద్దాము, ఓకేనా. సో ఇప్పుడు ఇమేజ్
యాసమ్ అలైన్ రైట్, విడ్త్ 50, హైట్ కూడా 50, విడ్త్ 50, హైట్ కూడా 50 ఉంది. చూద్దాం ఇప్పుడు అవుట్పుట్ అనేది ఈ ఇమేజ్ అంటే ఈ ఫైల్ యొక్క అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. రైట్, నేను సెట్ చేస్తున్నాను చూడండి. అంటే మీకోసం మరలా ఒకసారి సేవ్ యాజ్ చేసి చూపిస్తాను. సేవ్ యాజ్ అని చెప్పి ఓకేనా డెస్క్టాప్ మీద పెడుతున్నాను. ఇమేజెస్ ఓకేనా డెస్క్టాప్ మీద పెడుతున్నాను. ఆ ఫైల్ పేరేంటి ఓకేనా ఎక్కడ పెడుతున్నాను, డెస్క్టాప్ మీద పెడుతున్నాను. ఆ ఫైల్ పేరేంటి, ఫైల్ నేమ్ ఇమేజెస్ డాట్ చూడండి అందరూ image.html ఓకేనా. ఎక్స్టెన్షన్ ఉండాలి కదా ఖచ్చితంగా, image.html అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను. రైట్, సేవ్ చేసేసిన తర్వాత ఓకేనా నేను డైరెక్ట్గా డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోయి ఓకేనా ఎక్కడైతే నా ఫైల్ ఉందో ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళిపోయి నేను చూద్దాము. డెస్క్టాప్ మీదకి వెళ్దాము. రైట్, ఇమేజెస్ అని ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ తీసుకుని నేను ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అంటున్నాను. రైట్, క్లిక్ చేశాను. చూడండి ఓపెన్ అవుతుందో లేదనేది చెక్ చేద్దాము. కొంత టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇమేజెస్ అనేవి లోడ్ అవ్వాలి కదా. ఎక్కడెక్కడి నుంచి లొకేషన్లో ఉన్న ఇమేజెస్ అన్నీ లోడ్ అవ్వడానికి కొంత టైం అనేది తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. రైట్, అక్కడ చూడండి ఏదో వైట్ అని వస్తుంది. ఓకేనా, ఐఎమ్ సారీ ఫర్ దట్. చెక్ చేద్దాం, అది వచ్చింది చూసారా. రైట్, చూడండి వెనకాల మనం బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లవర్ సెట్ చేసాం కదా, అదే వచ్చింది. ఇక్కడ చూడండి ఇమేజెస్ విత్ పారాగ్రాఫ్ ఓకేనా, ఇమేజెస్ విత్ పారాగ్రాఫ్ అని ఉంది. ఈ పారాగ్రాఫ్ ఎదురుగా చూడండి చిన్న పెంగ్విన్స్తో ఉన్న ఒక ఇమేజ్ కనపడుతుందా, అంటే మీకు కనిపించకపోతే నేను మ్యాగ్నిఫైర్ వాడతాను. చూడండి పైన ఓకేనా, ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చింది. రైట్, ఈ తర్వాత ఇటు పక్క ఏముందంటే బోర్డర్ ఉంది. ఈ బోర్డర్కి ఎదురుగా చూడండి ఒక ఇమేజ్ సెట్ చేసాను. ఆ ఇమేజ్ చుట్టూ ఒక బోర్డర్ వచ్చింది బ్లాక్ కలర్లో ఓకేనా. సో ఇమేజ్ చుట్టూ మనం బోర్డర్ అప్లై చేసుకోవచ్చు. ఎలాగ అప్లై చేసుకుంటాం అనేది చూపించాను. నెక్స్ట్ తర్వాత రీసైజ్ అంటే ఆ ఇమేజ్ అనేది సైజు అడ్జస్ట్మెంట్ అవ్వడం అనమాట. అది విడ్త్ మనం ఆల్రెడీ 90 ఇచ్చానని చెప్పాను కదా, ఈ పెంగ్విన్స్ ఇమేజ్ విడ్త్ 90కి ఎలా వెళ్ళిందో ఇక్కడ చూపిస్తున్నాను. లాస్ట్ చూడండి హైపర్ లింక్స్ ఓకేనా. హైపర్ లింక్స్ అంటే ఏంటి, ఈ ఇమేజ్ మీదకి తీసుకువెళ్ళినప్పుడు మౌస్ పాయింటర్గానే ఉంది, కానీ ఇక్కడ లాస్ట్లో ఇమేజ్ మీదకి తీసుకెళ్తే మౌస్ పాయింటర్ అనేది హ్యాండ్ సింబల్గా మారుతుంది. అబ్జర్వ్ చేస్తున్నారా, అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే వేరే ఒక వెబ్ పేజ్కి కనెక్ట్ అవ్వబోతుంది. ఏంటి ఆ వెబ్ పేజ్ అనేది మనం ఇప్పుడు జస్ట్ దీని మీద క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేశాను. రైట్, చూడండి క్లిక్ చేస్తే ఎక్కడ కనెక్ట్ అయింది, ఇందులో ఆల్రెడీ నేను సెట్ చేశా, డెస్క్టాప్ మీద ఉంది sample.html ఓకేనా. అంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ ఎగ్జాంపుల్ చెప్పిన దాని ప్రకారంగా ఓకేనా ఈ ఎగ్జాంపుల్కి ఆ లింక్ నుంచి ఇక్కడికి వచ్చా. ఒకవేళ మరలా బ్యాక్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ బ్యాక్ అని క్లిక్ చేస్తే మరలా ఇమేజ్ విత్ పారాగ్రాఫ్ అనే దానికి మనం వచ్చేయచ్చు. ఈ విధంగా ఓకేనా ఇమేజ్ ట్యాగ్ని ఈ 4 టైప్స్లో మనం ఎలాగనేది ఇప్పుడు మీకు చూపించాను. రైట్, ఒక మోడిఫికేషన్ చేద్దాం. ఏంటి మోడిఫికేషన్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ కాకుండా ఇంకొక లిల్లీస్ అనేది ఇంకో ఫ్లవర్ ఉంది, అది కూడా పెట్టి చూద్దాం అది ఎలా ఉందో, అది మారుతుందా లేదా అనేది మీకు చూపిస్తాను. చూడండి మరలా ఎక్కడికి వెళ్ళాలి ఓకేనా, ఈ శాంపుల్ పిక్చర్స్లోకి వెళ్ళాలి. అంటే మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, పిక్చర్స్లోకి వెళ్తే ఎలా ఉంటుంది. రైట్, శాంపుల్ పిక్చర్స్లో ఓకేనా ఇక్కడ తులిప్స్ అని ఉంది కదా. రైట్, దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఈ తులిప్స్ అనే దాని మీద ఓకేనా క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో కర్సర్ ఇలా పెట్టి ఒక స్లాష్ కొడితే చాలు ఓకేనా. స్లాష్ కొట్టంగానే ఇందులో తులిప్స్ అనే ఒక ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని మొత్తం సెలెక్ట్ చేసుకుని కాపీ చేయండి. ఆ అడ్రస్ని కాపీ చేసుకుని ఎక్కడికి వెళ్తారు మీరు, ఎడిట్ ప్లస్లో ఉంది కదా, ఎడిట్ ప్లస్లో మన ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రాంలో బ్యాక్గ్రౌండ్ దగ్గర ఇక్కడ ఉన్న ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న దాన్ని తీసేసి సెలెక్ట్ చేసేంతవరకు Ctrl+V ఓకేనా, లేదా పేస్ట్ Ctrl+V చేసి ఓకేనా ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ని సేవ్ క్లిక్ చేసేయండి. సేవ్ క్లిక్ చేసి మరలా ఒకసారి ఇంకా మరలా ఆ వెబ్ పేజ్కి వెళ్ళడం అవసరం లేదు, డైరెక్ట్గా మనం మినిమైజ్ చేసిన గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇది మన పాత పిక్చరు ఓకేనా. ఒకసారి దీన్ని రీలోడ్ చేద్దాం, ఏం జరిగిందో చూద్దాం. చూసారా తులిప్స్ అనే ఫ్లవర్ వచ్చేసింది, అంటే బ్యాక్గ్రౌండ్గా ఈ తులిప్స్ అనే ఫ్లవర్ని మనం సెట్ చేసుకున్నాం ఓకేనా. అట్లా మనం ఏది మార్చితే అది మనం ఇక్కడ ఈ 4 ఇమేజెస్ సేమ్గా తీసుకున్నాం, కానీ 4 డిఫరెంట్ ఇమేజెస్ కూడా మనం తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. అర్థమవుతున్నప్పుడు ఈ విధంగా మనం
ఇమేజ్ ట్యాగ్ అనేది ఉపయోగించుకుని రకరకాల ఇమేజ్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇమేజ్ చుట్టూ బాటన్ సెట్ చేసుకోవచ్చు. మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఇమేజ్ ట్యాగ్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటి, ఇమేజ్ ట్యాగ్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటి. ఓకేనా, ఏంటిది ఎస్ఆర్సి. ఓకేనా, ఎస్ఆర్సి అనే యాట్రిబ్యూట్ హైటు విడ్త్, ఓకేనా, ఎలైన్, యూజ్ మ్యాప్. ఓకేనా, ఇంకొకటి కూడా చెప్పాను ఏంటిది ఆల్టర్నేటివ్ టెక్స్ట్. అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఒకవేళ ఇమేజ్ కనుక డిస్ప్లే అవ్వకపోతే ఏదైతే ఏఎల్టీ ఈక్వల్ అని నువ్వు సెట్ చేసావో అదే యాజ్ ఇట్ ఈస్గా మన వెబ్ బ్రౌజర్లో అంటే ఆ టెక్స్ట్ అంటే ఇక్కడ ఇమేజ్ రాలేదనుకోండి, ఈ ఇమేజ్ రాకపోతే ఇక్కడ ఏమైతే మనం టెక్స్ట్ సెట్ చేసామో ఇమేజ్ అని, ఓకేనా, అది ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది మనం గమనించవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ దీని మీద లింక్ మీద క్లిక్ చేస్తే వేరే వెబ్ పేజ్కి కనెక్ట్ అవుతుంది. సో మనం 4 టైప్స్ చూసాము. ఇమేజ్ విత్ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ పక్కన ఒక ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, బార్డర్, రీసైజు, హైపర్ లింక్స్. ఒకవేళ ఇవి రైట్ సైడ్ వద్దు నాకు లెఫ్ట్ సైడ్కి వస్తే నేను చూడాలనుకుంటున్నాను అనుకుంటే కనుక ఏముంది ఇక్కడ సింపుల్గా బోర్డర్ రైట్ తీసేసి ఓకేనా లెఫ్ట్ పెట్టండి అన్నీ. ఓకేనా, చూద్దాం అన్నీ చేంజెస్ చేస్తే మనకి ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది కోడింగ్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. లెఫ్ట్ సెట్ చేసి Ctrl+S సేవ్ చేయండి. మీరు ఏదైనా ఎడిటింగ్ చేసిన తర్వాత సేవ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. దీన్ని క్లిక్ చేసి మళ్ళీ రీలోడ్ కొట్టండి. చూడండి ఏం జరిగింది, ఈ ఇమేజ్ అనేది చూడండి లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. ఓకేనా, అట్లాగే ఈ పారాగ్రాఫ్ దగ్గర ఉన్న ఈ ఇమేజ్ కూడా ఇటు పక్కకి తీసుకురావచ్చు. దాన్ని కూడా సెట్ చేద్దాం. ఎక్కడుందో చూడండి అది. ఓకేనా, ఇక్కడ రైట్, ఇక్కడ మనం ఏం సెట్ చేయొచ్చు, ఎలా అయినా ఇక్కడ రైట్ ఉంది కాబట్టి లెఫ్ట్ అనేది సెట్ చేద్దాము. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడికి వెళ్ళి ఎప్పటికెప్పుడు ఎడిట్ చేయడం, ఎడిట్ చేసిన ఫైల్ని సేవ్ చేసుకోవడం, మినిమైజ్ చేసిన బ్రౌజర్ ఫైల్ని ఓపెన్ చేసి రీలోడ్ చేసుకోవడం. చూడండి ఇటు పక్క వచ్చేసింది ఇమేజ్. సో బార్డర్ ఉన్న ఇమేజ్ ఎలా ఉంది, రీసైజ్ అయిన ఇమేజ్ ఎలా ఉంది, హైపర్ లింక్తో ఉన్న, హైపర్ లింక్ అంటే దాని మీదగా మౌస్ పెడితే హ్యాండ్ సింబల్ వస్తుంది. హ్యాండ్ సింబల్ వచ్చిందంటే అది హైపర్ లింక్ అని మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు. ఓకేనా, వెరీ థ్యాంక్ యూ టు లిజనింగ్ ద ఇమేజ్ కాన్సెప్ట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. వెరీ థ్యాంక్